అందరికీ నమస్కారం అండి. 24వ రోజు పత్రిజీ సమాధానాల్లో జీవిత పరమార్థంలో ఈరోజు ప్రశ్న, వ్యక్తిగత అవసరాలు మరి వ్యక్తిగత బాధ్యతలకు మధ్య తేడా ఏమిటి? మానవులంటే ముఖ్యంగా రెండు అంశాల సమాహారం. ఒకటి పరిమితమైన జీవాత్మ, మరి రెండవది అపరిమితమైన పరమాత్మ. మరి మనమంతా ఈ రెండిటి సంరక్షణ చేసుకోవాలి. జీవాత్మ యొక్క చిన్న చిన్న అవసరాలు, చిన్న చిన్న ఆనందాలు, కొన్ని విలాసాలు కూడా అప్పుడప్పుడు సంతోషకరమైన ఉనికిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏది సులభంగా రాదు కనుక వ్యక్తిగతమైన అవసరాలు తీర్చుకోవటం కోసం కష్టపడి పనిచేయాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ వ్యక్తిగత అవసరాలను తీర్చడంలో సహాయపడాలి. ఇది వ్యక్తిగత బాధ్యత క్రిందకి వస్తుంది. ఈ చిన్న చిన్న బాధ్యతలే కాకుండా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మనకు ఉంటాయంటే ఏమిటంటే మానవ జాతి అంతటికీ విలువైనవి అందించాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేకమైన కళలు, ఆటలు, ఏదో ఒక జ్ఞానాన్ని లేదా ఏదో ఒక నైపుణ్యాన్ని సంపాదించాలి, సేవలో తరించాలి. తమ జ్ఞానాన్ని వసుదైక కుటుంబంలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి. ఏవైనా ఎంపికలను నేను ఎలా ఎంచుకోవాలి? ఎంపిక అనేది ఎప్పుడూ ఉంటుంది. క్రికెట్లో బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు రెండు ఎంపికలు ఉంటాయి. డిఫెండ్ చేసుకోవటం లేదా బాల్ని కొట్టడం. స్పాట్లోనే మీ ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు దాన్ని 6 బాదవచ్చు లేదా డిఫెండ్ చేసుకోవచ్చు. కనుక మీరు ఏదైనా చేయవచ్చు. ఎంపిక అనేది ఎప్పుడు మన ముంగిట్లోనే ఉంటుంది. ధ్యానం చేస్తే ఎటువంటి ఎంపిక చేయాలనే విషయంలో చక్కని స్పష్టత వస్తుంది. ఒకానొక ఎంపిక పట్ల మన అంతర్ప్రబోధం లేదా శారీరక అనుభూతి లేదా హృదయ స్పందన సానుకూలంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాంటప్పుడు మనసులో ఏ కలవరం లేకుండా ధైర్యంగా, విశ్వాసపూర్వకంగా ఆ ప్రత్యేకమైన ఎంపిక చేసుకోవటానికి అవకాశం ఉంది. మీ జీవితానికి దిశానిర్దేశం ఎవరు చేస్తారు? మీ జీవితానికి మీరే దిశానిర్దేశం చేసుకుంటారు. నా జీవితానికి ఎవరు దిశానిర్దేశం చేస్తారు? నేనే స్వయంగా నేనే చేసుకుంటాను. నా జీవితం అంటే నేను తయారు చేసుకున్నది. మీ జీవితం మీరు చేసుకున్నది. జీవితంలో ప్రతి క్షణాన్ని మీరే సృష్టించుకుంటారు. అందమైన జీవిత ప్రవాహంతో అందరూ ఏకమైపోయి ముందుకు సాగలేరు. తమ జీవితం పైన పట్టు సాధించడానికి ఎంతో కష్టపడతారు. ఎందుకు? మీ పరిశీలన సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జీవన స్రవంతిలో మమైక్యమై ముందుకు సాగుతున్నారు. వాళ్ళ దృక్కోణం నుంచి ప్రతి ఒక్కరూ ఎప్పుడూ సబబుగానే సరిగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వాస్తవానికి తమ జీవితాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎంతో నేర్చుకుంటారు. అయితే పాఠాలు నేర్చుకునే క్రమంలో ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క స్థాయిలో ఉంది అని మనమంతా గ్రహించాలి. మరి వారి స్థాయికి తగినట్లుగా తెలుసో తెలియకుండానో వాళ్ళు కోరుకునే స్థాయికి ఎదుగుతూనే ఉండటానికి, జ్ఞాన సంపార్జన చేయటానికి ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ అంకితమైపోయి ఉంటారు. జీవితంలో క్రీడలు ముఖ్య భాగమైన సంగీతం, నాట్యం, ఆటలు, క్రీడలు అన్నీ కూడా నిస్సందేహంగా ధ్యానం, ఆత్మజ్ఞానం అంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. సేవ గురించి చెప్తున్నారండి పత్రిసరు. మీరు శాకాహారిగా మారినప్పుడు పాపకర్మ మూట కట్టుకోవటం అంటూ ఉండదు. మీరు ధ్యానిగా మారినప్పుడు గతంలోని కర్మలను కరిగించేసుకుంటారు. మీరు వృక్ష జాతికి, జంతు జాతికి, మానవ జాతికి సేవ చేసుకుంటున్నప్పుడు మీ కర్మలన్నీ ప్రక్షాళనైపోతాయి. ధ్యానం అంటే అంతులేని ఆనందం, ధ్యాన ప్రచారం అంతులేని సేవ. మనమంతా ఎప్పటికీ యువతలాగా నవ యవ్వనంతో కళకళలాడాలి అనుకుంటాం. మరి యవ్వన రహస్యం ఏంటంటే అనుక్షణాన్ని ఆనందంగా ఆస్వాదించటం. యవ్వన రహస్యం ఏంటంటే ప్రస్తుత క్షణంలో చురుగ్గా ఎరుకతో ఉండటం. యవ్వన రహస్యం ఏంటంటే పరిపక్వమైన ఆధ్యాత్మిక మానసంతో విలసిల్లటం. యవ్వన రహస్యం ఏమిటంటే సేవా తత్పర కలిగిన ఆత్మగా వర్ధిల్లటం. సామాజిక లేక ఆధ్యాత్మిక సేవ ఏదైనా ప్రాముఖ్యమైనదైనా? అవును, సేవ అనేది సామాజికమైనదైనా లేదా ఆధ్యాత్మికమైనదైనా సహస్రార చక్ర స్థాయి నుంచి పని చేయిస్తుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు. ఇతరులకు చేసే సేవ మనకు ఏ విధంగా సహాయపడుతుంది? నేను మీకు సహాయం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు మీరు కూడా నాకు సహాయం చేస్తారు.
అవునా? నేను మీకు ఏ సహాయం చేయలేదనుకోండి, మీరు నాకు ఏ విధమైన సహాయమో చేయరు. నేను చాలా కృతజ్ఞుడిని. ఎందుకంటే నాకు సహాయం చేయడానికి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా నాకు ఏదో విధంగా సహాయపడాలని ఆరాటపడుతూ ఉంటారు. కొంతమంది నాకు కాళ్ళు నొక్కుతారు, కొంతమంది నా ఫోటోలు తీస్తారు, కొంతమంది ఈ అనుభవాలు గ్రంథస్థం చేస్తారు, కొంతమంది నా ప్రయాణ ఖర్చులన్నీ భరిస్తారు. నేను ఇవన్నీ స్వీకరిస్తాను. నేను ఇంకా ఇతరులకు నా ఆకాంక్ష మేరకు సహాయపడటం లేదు అని భావిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంతగానో సహాయపడుతున్నారు. ప్రతిదీ పరస్పరం జరుగుతుంది. మానవాళికి మనం ఏ విధంగా తోడ్పడగలం? భూమండలంపై ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి. లేదంటే వాళ్ళంతా తమ చుట్టూ అస్తవ్యస్తంగా ఉన్న వాటిని చూసి నరకంలో ఉన్నట్లు భావిస్తారు. ధ్యానం ద్వారా పొందే శక్తి వాటిల్లో అద్భుతమైన పరివర్తనను, పరిణితిని తెస్తుంది. కరుణతో ఉండటం అంటే ఇతరులకు సహాయం చేయటమా? ఇతరులకు సహాయం చేయాలని పరితపించటాన్ని కరుణతో ఉండటం అంటారు. సహాయం చేయటానికి సుముఖంగా ఉండటం, ఉత్సాహంగా ఉండటం, ఇతరులు నాకు ఏది చేస్తే బాగుంటుంది అని నేను ఎదురు చూస్తానో అది నేను ఇతరులకు చేయటం అన్నమాట. ప్రశ్నలు అంటున్నారు, చూద్దామండి. మానవుడు అన్ని విషయాలను ప్రశ్నించి తెలుసుకోవాలి. ప్రశ్నించే ప్రక్రియ నుంచి ప్రయోగ ప్రక్రియ అంకురిస్తుంది. మరి దాని నుంచి అవగాహన ప్రక్రియ మొదలవుతుంది. ఇక దాని నుంచి ఆవిష్కరణ ప్రక్రియ మరి అభివృద్ధి ప్రక్రియ ఆరంభమవుతుంది. నాలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఏ ప్రశ్న అడగాలి, ఏ ప్రశ్న అడగకూడదు అనేది ఖచ్చితంగా నాకు తెలియటం లేదు. ఒక ప్రశ్న అడిగి దానికి సమాధానాన్ని పొందాలంటే వివేకం కావాలి. ఏ ప్రశ్న అయినా నేను సమానంగా ఆదరిస్తాను, సమాధానం ఇస్తాను. ఒకే ప్రశ్నకు 100 వైవిధ్యభరితమైన సమాధానాలు నా నుంచి పొందగలరు. అందుకే మన ప్రశ్నోత్తర సమావేశాలన్నీ ప్రతి ఒక్కరి బుద్ధి వికాసానికి ఇతోధికంగా తోడ్పడతాయి. ప్రశ్నలు అడగటం ఎందుకు అంతగా ప్రాముఖ్యమైనది? ప్రశ్నోత్తరాల కార్యక్రమాలన్నీ ఎప్పుడూ ఎంతో ప్రాముఖ్యమైనవే. ఒక ప్రశ్న అనేది జిజ్ఞాస, సత్యాన్వేషణ మరి సత్యం అనేది సదా అనేక కోణాల్లో అనేక దృక్కోణాల్లో వెల్లడవుతుంది. సత్యానికి ఒకే ఒక కోణం ఎప్పుడూ ఉండదు. మేము ఏ తరహా ప్రశ్నలు అడగాలి? ప్రశ్నోత్తరాలు అనేది దిశానిర్దేశక పద్ధతి. ప్రతి ప్రశ్నకు ఒక చక్కటి సమాధానం ఉంటుంది. మనకు మంచి సమాధానాలు రావంటే మంచి ప్రశ్నలు అడిగి తీరాలి. ఏ తరహా ప్రశ్నలైనా సరే మేము స్వాగతిస్తాం, సమాధానం ఇస్తాం, ఆ విధంగా ఎదుగుతాం. మనల్ని మనం ఎటువంటి ప్రశ్నలు అడగాలి? మిమ్మల్ని మీరు అడగవలసింది ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, నేను ఒక బుద్ధుడిని కావాలనుకుంటున్నానా? మీ ప్రశ్నకు సమాధానం అవును లేదా కాదు అని స్పష్టం అవ్వాలి. మరి నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఎలా వస్తాయి? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మీ అంతరంగంలోనే ఉన్నాయి. సమాధానాలు పొందాలంటే మీ అంతరంగంలోకి చేరుకోవాలి. మీ అంతరంతరాల్లోకి చేరుకునే ఏకైక మార్గం ధ్యానం. పిల్లల పెంపకం. ఎరుకతో కూడిన పిల్లల పెంపకం అనేది లోతైన ఆధ్యాత్మిక స్థాయికి చేరిన వాళ్ళల్లో అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ ఆధ్యాత్మిక మార్గంలో లేకపోతే పిల్లల పెంపకం ఎంతో అసమంజసంగా ఎరుక లేకుండా ఉంటుంది. మనం మన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు సుప్త చేతన నుంచి ఆలోచనలు మోసుకు వస్తామా? మన పెద్దవాళ్ళ లక్షణాలను, ప్రవర్తనను అనుకరించడానికి కారణం అదేనా? మీ తల్లిదండ్రుల నుంచి కేవలం ఈ భౌతిక శరీరం తప్ప ఇంకేమీ రాదు. మీ మనసు అనేది మీ సొంతం. అది మీ గత జన్మల నుంచి వస్తుంది. మీ గత జన్మలన్నీ కలిపి ప్రస్తుతం జన్మ యొక్క మనసును సృష్టిస్తాయి. అంతేకాని అది మీ తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల నుంచి రాలేదు. గత జన్మలు మరి ప్రస్తుత జన్మల ఆధ్యాత్మిక వారసత్వం అంతా భవిష్యత్తు జన్మలోకి దారితీస్తుంది. మీ ప్రస్తుత మనసు భవిష్యత్తు మనసు వైపుకు తీసుకువెళ్తుంది. ఇలాగే మీ గతంలోని మనసు ప్రస్తుత మనసుగా మారింది కదా. కనుక మీ తాత ముత్తాతలు తల్లిదండ్రుల నుంచి ఏమీ రాదు. ఆ విషయం మర్చిపోండి. మరిన్ని ప్రశ్నలతో రేపు మరిన్ని జవాబులు, మరింత జ్ఞానాన్ని అందుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.